ఎవరు మాటలు వినిపించుకోవట్లేదు. పిచ్చోళ్ళని చేసిండు మమ్మల్ని, పిచ్చోళ్ళని చేసి మమ్మల్ని పిచ్చోళ్ళకి చేసి మొత్తం ఎవరు వచ్చినా దగ్గరకు రానట్లే ఎస్ఐ గారు. ఎవరిని తీసుకొచ్చినా కూడా వాళ్ళే చేశారు. రూమ్స్ ఉన్నాయి అంటుండు. రూమ్స్ ఉన్నప్పుడు మేము చెప్పొచ్చు కదా సార్, తీసుకురా సార్ అని అంటే ఏంటి నీకు తీసుకురాలా, వాడు గవర్నమెంట్ జాబ్ వాడు, వాడిని అడిగేది ఏంటి, వాడు ఒక ఎంప్లాయీ, వాడు ఏం చేసుకుంటుందంటే సార్ మేమేం చేసుకుంటాం సార్, ఇవి మేము తీసుకునేంత కెపాసిటీ మాకు ఆ ధైర్యం కూడా లేదు సార్. మేము దొంగ బుద్ధులు మాకు లేవు సార్ అన్నా కూడా నమ్మట్లేదు సార్, ఒక్క మాట కూడా నమ్మట్లేదు. రాత్రి మేము తట్టుకోలేకపోతున్నాం. నిన్నటి నుంచి లేక అట్టనే బండి పొద్దున్న లేచి నా కొడుకు ఎప్పుడు లేచి బయటికి వెళ్ళిపోయిండు. నేను లేచే తలకి నా కొడుకు లేడాను, గోయినపురం కట్టబోయిండు. ఏమన్నా వాడికి సెల్లు లేదు. సెల్లు కూడా ఆ రోజే గుంజుకుని 15 రోజుల నుంచి ఇద్దరే, నా బిడ్డది, నా అల్లుడిది, నాది, నా కొడుకుది 3 ఫోన్లకు నెంబర్లు పెట్టుకున్నారు. నెంబర్లు పెట్టుకున్నా కూడా నా అల్లుడికి పంపించినవని నేను అంతా అన్నారు. నీ కూతురుకు పంపించినవని లేదు సార్, నా కూతురు నా అల్లుడు అలాంటి వాళ్ళు కాదు అని కూడా అన్నా. మంది సొమ్ము కాచిపోయేవాళ్ళు కాదు అన్నా. నా కొడుకు అలాంటి వాడు కాడన్నా. నా కూడా కాళ్ళు పట్టుకున్నా కూడా అస్సలు నమ్మట్లేదు. వాళ్ళు అయితే నువ్వే తీసారు, మీ మీదనే ఉంది మాకు నమ్మకం అని అంటే ఇంకా వేసేయండి సార్ అన్న. కరెంటు పెట్టి ఇవన్నా కరెంటు లేదు అక్కడ, అంత సామాన్ వచ్చింది కదా సార్, ఒక సీసీ కెమెరాలు పెట్టుకోండి సార్ అంటే మా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోమంటాం అన్న. మేడం కూడా అన్నది వాళ్ళు పెడితే నేను అమ్మానంటే పావు కూడా గరవటానికి వస్తే ఇక్కడి నుంచి మేము అప్పుడు వచ్చిన వీడికి మేము ఎంతకంటే ఎక్కువ చేసేది లేదు. రాత్రి అన్న మాటలు కూడా తట్టుకోలేక ఇంకా మనం చచ్చిపోదాం అమ్మ, ఇంకా మనకెవరు లేరు, ఎవరిని పిలిచినా రారు, వీళ్ళు రారు, వాళ్ళు రారు, ఎవరు రారుగా మనకి, మన ఇద్దరం చచ్చిపోతాం, నువ్వు ముందు బాగా వస్తానండి. నేను ఆ మందు తెచ్చుకున్న సంగతి అయితే మాకైతే తెలియదు అయ్యా. తెలవకుండా నేను పొద్దున్నే లేచిపోతే రాకుండా నేను ఎడిపోయినాను దోలంటానికి గోవిందపురం పోయినా, ఇటు పోయినా, అటు పోయినా, ఏడాగారి పిల్ల పిచ్చిదాన్ని తిరుగుతున్నా. వాడు లేకపోతే నేను కూడా లేను నాయన. ఇంకా వాడు నేను